Hi friend, how are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to techvision tutorial of YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel, you can learn tutorials related to computers, Android phones, and also advanced technology. If you an Android user, please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. Hi friends, welcome to techvision tutorial hub. ఫ్రెండ్స్, నేను మీ విఘ్నేష్ బాలాజీని. ఈరోజు నేను మీకు ఓ మంచి టాపిక్ని ట్యుటోరియల్గా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ టాపిక్ ఎంఎస్ వర్డ్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లోని ఫాంట్ గ్రూప్కి సంబంధించినటువంటి టాపిక్ని ట్యుటోరియల్గా తీసుకొని మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనందరికి కూడా ఇది. ఫాంట్ అంటే ఏంటి, ఫాంట్ని ఏ విధంగా వాడతాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్ట్ అవర్ టైం, లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ ట్యుటోరియల్ టుడే. Tutorial. Now. ఫ్రెండ్స్, నేను ఎంఎస్ వర్డ్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను. ఎంఎస్ ఆఫీస్ 2007 ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Document 1 Microsoft Word. ఎస్, డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ అని చెప్తుంది. సో ఈ టాపిక్ ని మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫాంట్ గ్రూప్ అనేది మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ హోమ్ ట్యాబ్ లోకి వెళ్దాం. Alt H అనేటువంటి షార్ట్ కట్ కీతో. Ribbon property page. Ribbon tab control. Home tab selected. ఎస్, హోమ్ ట్యాబ్ సెలెక్టెడ్. Alt H. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక్కసారి డౌన్ ఆరో ప్రెస్ చేద్దాం. హోమ్ ట్యాబ్ యాక్టివేట్ అయిపోయింది. అగైన్ ఇప్పుడు నేను ట్యాబ్ యూజ్ చేస్తూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం క్లిప్ బోర్డ్ గురించి నేర్చుకున్నాం ఒక ట్యూటోరియల్లో. సో ఫస్ట్ క్లిప్ బోర్డ్ వస్తుంది. సో క్లిప్ బోర్డ్ లో అన్ని ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఫాంట్ గ్రూప్ వస్తుంది ఫ్రెండ్స్. సో నేను ట్యాబ్ తో ఫాంట్ గ్రూప్ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. Cut button on the copy format office clipboard. ఇంతవరకు ఆఫీస్ క్లిప్ బోర్డ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనకు అంతా కూడా ఫాంట్ గ్రూప్ వస్తుంది ఫ్రెండ్స్. Font toolbar. Font combo box. Change the font face. Edit Alt H FF. Selected Calibri body. ఎస్, ఫాంట్ గ్రూప్ ఓపెన్ అయింది. దీంట్లో ఫస్ట్ ఇది మనకు ఫాంట్ ఫేస్. ఫ్రెండ్స్, ఫాంట్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫస్ట్ మనం. ఫాంట్ అంటే ఎంఎస్ ఆఫీస్లో వర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, పవర్ పాయింట్ కానివ్వండి, ఏ టైప్ ఆఫ్ టూల్ని మనం వాడినా మనం టైప్ చేసేటువంటి ప్రతి క్యారెక్టర్ ఐదర్ నంబర్ ఆర్ సింబల్ ఆర్ లెటర్ ఏదైనా కావచ్చు, దాన్ని ఇక్కడ మనం ఫాంట్ అని పిలుస్తాం. ఇక్కడ ఫాంట్ లో కూడా చాలా టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటి గురించి ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. సో ఫాంట్ అంటే ఐదర్ నంబర్ ఆర్ లెటర్ ఆర్ సింబల్, వీటిని మనం ఫాంట్ అంటాం. సో ఫాంట్ గ్రూప్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫాంట్ ఫేస్. Alt H FF అనేటువంటి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ కమాండ్ తో మనం ఈ ఫాంట్ ఫేస్ దగ్గర రావచ్చు. ఫాంట్ ఫేస్ అంటే ఏమిటి అంటే, మనం ఎంఎస్ ఆఫీస్ లో చాలా టైప్ ఆఫ్ ఫాంట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. బై డిఫాల్ట్ గా మనం వాడేటువంటి ఫాంట్ కలిబ్రి అనేటువంటి ఫాంట్ బ్లాక్ లెటర్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మనకు పేజ్ వైట్ ఉంటుంది. సో వైట్ బోర్డ్ మీద బ్లాక్ లెటర్స్ అలా ఉంటుంది అనమాట. సో ఇది ఫాంట్ ఫేస్. కలిబ్రి కాకుండా వీటిలో కూడా చాలా స్టైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫాంట్ లోనే చాలా స్టైల్స్ ఉంటాయి, వాటిని ఫాంట్ ఫేసెస్ అంటున్నాం. ఈ ఫాంట్ ఫేసెస్ లో డిఫాల్ట్ గా ఉండేటువంటిది కలిబ్రి. సో ఇక్కడ నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకేమైనా చూద్దాం. Calibri selection remove. సో కలిబ్రి ఉంది, సెలెక్టెడ్, రిమూవ్ అయిపోయింది. అగైన్ డౌన్ ఆరో ప్రెస్ చేద్దాం. Agency FB. ఇది ఒకటి సెలెక్ట్ అయింది. అగైన్ డౌన్ ఆరో. Algerian selection removed. Algerian. Arial selection. Arial black. Arial narrow. Arial rounded empty bowl. Arial rounded empty bowl. Arial rounded empty bowl. Arial Unicode MS. Arial Unicode MS.
Bahnhof lights, lights, semi-bold, Bahnhof semi-bold, semi-lights, Bahnhof semi-light, Baskerville old faith, Baskerville, blank, unselected, సో ఇక్కడ number of Bell MT, ఉన్నాయి చూడండి friends. Berlin Sands F, Black, Badoni MT, ఇవన్నీ కూడా ఫాంట్ ఫేసెస్ ఫ్రెండ్స్. సో వీటిలో మనకు నచ్చినటువంటి ఫాంట్ ఫేస్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఫాంట్ ఫేస్ ని మార్చాలి అంటే డిపెండ్ ఆన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నప్పుడు మనకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ ఫేస్ ని వాడితే మన డాక్యుమెంట్ ఎఫెక్టివ్ గా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫాంట్ ఫేస్ ని ఇక్కడ మనం మార్చుకోవచ్చు అన్నమాట. సో నేను యాజ్ యూజువల్ గా కలిబ్రికి వెళ్తాను ఫ్రెండ్స్. Calibri. ఎస్, కలిబ్రి దగ్గర పెట్టేసాను ఫ్రెండ్స్. అగైన్ ట్యాబ్ తో నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్తున్నాను. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో నేను అగైన్ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను ఫర్దర్ ఆప్షన్స్ కోసం. Font size, combo box, change the font size, edit alt H, FS, selected 11. ఫాంట్ సైజ్. ఇప్పుడు దాకా మనం ఫాంట్ ఫేస్ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఫాంట్ ఫేస్ కాకుండా సెలెక్టెడ్ ఫాంట్ కి సైజ్ ఎంత ఉండాలి. ఇక్కడ నేను కలిబ్రి సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కలిబ్రి కాకుండా వేరే ఏదైనా ఫాంట్ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా లేదా కలిబ్రి అయినా సరే, ఏ ఫాంట్ ఫేస్ కైనా దానికి సరిపడు సైజ్ ని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ టేస్ట్. ఈ డాక్యుమెంట్ కి ఎట్లా అయితే బాగుంటుంది అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ గా మనకి ఇది 11 ఉంటుంది. 11 అనేది ఫాంట్ సైజ్ ఉంటుంది. సో కొన్ని డాక్యుమెంట్స్ లో 8 కూడా ఉంటుంది. అదే 2003లో 8 వస్తుంది డిఫాల్ట్ గా. కొన్ని చోట్ల 11 వస్తుంది, కొన్ని చోట్ల 10 కూడా వస్తుంది. సో ఇక్కడ నా డాక్యుమెంట్ లో నాకు 11 అనేటువంటిది డిఫాల్ట్ సైజ్ అనేది ఉంది. సో నేను ఇక్కడ నుంచి డౌన్ యారోతో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. 11, 12, డౌన్ యారోతో 12, 14, 16, 18, 20, 22, ఇలా 20, 72 అనేది హైయెస్ట్ ఫ్రెండ్స్. ఇంతకు మించి లేదా అంటే ఉన్నది. బట్ యారోస్ తో డౌన్ యారో చేసుకొని లేదా అప్ యారోతో నావిగేట్ అవుతున్నప్పుడు 72 వరకు మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆర్ ఎల్స్ అప్ యారో లేదా హోమ్ కొట్టేసి పైకి వచ్చేసి 7 ఇస్ ద లోయెస్ట్ అన్నమాట. సో blank, ఇలా 72, select 40, సో 8, 8, 8, 8, సో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ 16, 20, 20 పెట్టాను ఫ్రెండ్స్. అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. 20 పెట్టాలా రూల్ అంటే లేదు ఫ్రెండ్స్, జస్ట్ నేను మీకు చూపించడం కోసం మాత్రమే, స్క్రీన్ పైన చూపించడం కోసం 20 పెట్టాను ఫ్రెండ్స్. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Font combo box, change the font face, edit doc 3.81 tab. ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. Grow font font size. సో ఫాంట్ సైజ్ ఇక్కడ మనకి 72 వరకు ఉంది. ఆర్ ఎల్స్ స్పేస్ బ్యాక్ స్పేస్ తో మనం అరేంజ్ చేసేసి కూడా blank నెంబర్ కొట్టేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇక్కడ 8080 document 1 Microsoft Word document ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. సో alt h ribbon prop f s home property ఇలా ఓపెన్ చేసుకొని కూడా మనం సింపుల్ గా నచ్చినట్టు పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను 20 పెట్టేసి ఎంటర్ కొట్టేసాను. సో ఫాంట్ సైజ్ నాకు 20 కి వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఫాంట్ సైజ్ ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్. Font tool, font size, grow font button, increase the font size, CTRL plus, Alt H F G. గ్రో ఫాంట్. గ్రో ఫాంట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫాంట్ యొక్క సైజ్ ని గ్రో అప్ చేస్తుంది, అంటే ఇది కూడా సైజ్ పెంచుతుంది. అయితే ఫాంట్ సైజ్ కి దీనికి ఏంటి వేరియేషన్ అంటే, ఫాంట్ సైజ్ ఒక లిమిటెడ్ వరకే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక 72 లేదా ఒక 80, ఒక 100 లోపు పెట్టుకోవచ్చు. బట్ గ్రో ఫాంట్ ఏమవుతుంది అంటే ఎంతవరకైనా కానీ 100s లోకైనా సరే ఫాంట్ సైజ్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. దానికైతే ఏంటంటే మన స్క్రీన్ ఎంత లెంత్ ఉందనే దాన్ని బట్టి మనం ఏ ఫాంట్ పెడితే బాగుంటుంది మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి సైజ్ ఆఫ్ ద స్క్రీన్, రెండోది వచ్చేసి మ్యాచ్ అవుద్దా లేదా డాక్యుమెంట్ అనేది, అంటే ఎంత ఫాంట్ సైజ్ ఉంటే మన డాక్యుమెంట్ బాగుంటుంది అనేది కూడా ఈ టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గ్రో ఫాంట్ వెరీ ఈజీ. చూద్దాం ఫ్రెండ్స్. కంట్రోల్ షిఫ్ట్ డాట్ ప్రెస్ చేస్తే ఫాంట్ అనేది గ్రో అప్ అవుతూ ఉంటుంది. Grow font button, increase the font size, CTRL plus, Alt H F G. Alt H F G అనే ప్రెస్ చేయొచ్చు, అంటే హోమ్ ట్యాబ్ గ్రో ఫాంట్, లేదా కంట్రోల్ షిఫ్ట్ డాట్ అంటే ఫుల్ స్టాప్ ప్రెస్ చేసిన ఫాంట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్ట్రింగ్ ఫాంట్. Shrink font button, decrease the font size, CTRL plus, Alt H F K. Alt H F K అనేటువంటి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ కీతోనే స్ట్రింక్ అవ్వచ్చు, లేదా
కంట్రోల్ షిఫ్ట్ కామాతో అయినా సరే ఫాంట్ని స్ట్రింక్ చేయొచ్చు. గ్రో అంటే ఫాంట్ సైజ్ పెంచడం, స్ట్రింక్ అంటే ఫాంట్ సైజ్ తగ్గించడం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం 100స్లోకి పెంచుకోవచ్చు, 0లోకి తగ్గించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Clear formatting button. Clear all the formatting from the selection, leaving only the plain text. Press F1 for more help. Alt H E. Alt H E క్లియర్ ఫార్మాట్. క్లియర్ ఫార్మాట్ అంటే ఫ్రెండ్స్, ఏదైనా ఒక డాక్యుమెంట్కి ఒక పర్టికులర్ ఫాంట్ని కనుక అప్లై చేసి ఉంటే, అంటే ఫాంట్ సైజ్ కావచ్చు, ఫాంట్ ఫేస్ కావచ్చు, ఏదైనా కలర్స్ కావచ్చు, ఇంకేదైనా యాడ్ చేసి ఉంటే అన్ని ఎఫెక్ట్స్ని కూడా క్లియర్ చేసేసి ప్లెయిన్ టెక్స్ట్లా ఉంచడాన్ని మనం క్లియర్ ఫాంట్ అంటాం. సో క్లియర్ ఫాంట్ మనకు ఫార్మాట్ అంటే ఫాంటే కాదు ఫ్రెండ్స్, ఫాంట్ కాకుండా ఫాంట్ ఫేస్ లేదా ఫాంట్ సైజు, ఫాంట్ కలర్స్ అన్ని కూడా పోతుంది. దాన్ని మనం క్లియర్ ఫార్మాట్ అంటాం ఫ్రెండ్స్. సో ఆల్ట్ హెచ్ ఈ అనేటువంటి ఆప్షన్తో ఫార్మాట్ మొత్తాన్ని మనం సింపుల్గా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Bold button. Make the selected text bold. Ctrl+B. Alt H1. బోల్డ్. నెక్స్ట్ ఆప్షన్ బోల్డ్ ఫ్రెండ్స్. బోల్డ్ అంటే మనం టైప్ చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ బోల్డ్గా వస్తుంది అనమాట. ఇది ఆల్ట్ H1 అనేటువంటి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ కీతో చేయొచ్చు, లేదా కంట్రోల్ Bతో అయినా సరే బోల్డ్ని ఆన్ చేయొచ్చు. అగైన్ బోల్డ్ని ఆఫ్ చేయాలన్నా కంట్రోల్ Bనే కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఆప్షన్ Italic button. Italicize the selected text. Ctrl+I. Alt H2. ఇటాలిక్ అనేది ఆల్ట్ H2 ట్యాబ్ రిలేటెడ్ ఫ్రెండ్స్. సో ఫైనల్లో ఒకసారి మీకు చూపిస్తాను బోల్డ్ ఇటాలిక్ ఎలా ఉంటుందో. సో ఇటాలిసైజ్ చేసుకోవచ్చు ఆల్ట్ H2 లేదా కంట్రోల్ I. టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ ద బోల్డ్ కంట్రోల్ I ఇలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Underline grouping. Underline the selected text. Underline split button. అండర్లైన్ ఉంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్ని అండర్లైన్ చేస్తే ఎలా అండర్లైన్ చేస్తాం కదా జనరల్గా మనం. సో అలా అండర్లైన్ చేయాలంటే ఎలా అంటే కంట్రోల్ U ప్రెస్ చేస్తే అండర్లైన్ ఆన్, అగైన్ అండర్లైన్ ఆఫ్ అవుతుంది. ఓకే, సో అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Strike a throw button. Draw a line through the middle of the selected text. Alt H4. ఎస్, నెక్స్ట్ ఇది స్ట్రైక్ త్రూ. స్ట్రికెట్ త్రో ఉంటుంది ఫ్రెండ్స్, బట్ స్ట్రైక్ త్రూ అంటాం. స్ట్రైక్ త్రూ అంటే మిడిల్ ఆఫ్ ద లైన్ వరకు ఒక గీత లాగా వచ్చేస్తుంది అనమాట, అంటే 2 parts చేసేసేలాగా వస్తుంది. సో ఈ స్ట్రైక్ త్రూ అనేది కూడా 2 parts చేసుకోవడానికి మనం బాగా పని. Subscript. Strike a throw button. Draw a line through the middle of the selected text. Alt H4. ఆల్ట్ H4 అనేటువంటి ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ గీత మనం దీన్ని స్ట్రైక్ త్రూ చేయొచ్చు. మిడిల్ ఆఫ్ ద లైన్ మనకు ఒక గీత లాగా వస్తుంది. సో అగైన్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Subscript button. Create small letters below the text baseline. Ctrl+= Alt H5. ఆల్ట్ H5 సబ్స్క్రిప్ట్. టెక్స్ట్ రిలేటెడ్ టు ద బేస్ లైన్, బిలో ఆఫ్ ద బేస్ లైన్ అంటే బేస్ లైన్ కి కింద మనం కొన్ని చిన్న చిన్న లెటర్స్ ని రాయొచ్చు అనమాట. సో అగైన్ దీనికి నెక్స్ట్ ఆప్షన్ Superscript button. Create small letters above the line of text. To create a footnote, click Insert Footnote on the References tab. Ctrl+Shift++ Alt H6. ఆల్ట్ H6 లేదా కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్రెస్ చేస్తే సూపర్ స్క్రిప్ట్ అంటే అబౌవ్ ద బేస్ లైన్ చిన్న చిన్నటువంటి లెటర్స్ ని టైప్ చేయొచ్చు అనమాట. లైక్ ఫుట్ నోట్, ఎన్మిట్స్ లాగా. ఓకే, H2O అంటాం కదా ఫ్రెండ్స్. H2O ఇట్లా పైకి రాస్తాం ఓ అనేది. సో అలా రాయడానికి ఈ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ మంచి చక్కగా ఉపయోగపడుతుంది. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫర్దర్ ఆప్షన్ కోసం. Change case drop down button. Sub menu. Change all the selected text to uppercase, lowercase, or other common capitalizations. Press F1 for more help. Alt H7. ఎస్, చేంజ్ కేస్. ఆల్ట్ H7 అనేటువంటి షార్ట్ కట్ కమాండ్ తో మనం ఇక్కడికి రావచ్చు అనమాట. సో చేంజ్ కేసులో అప్పర్ కేస్, లోయర్ కేస్ ఇలా చాలా కేసెస్ ఉన్నాయంట ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని స్పేస్ బార్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. Space. Change case list. Sentence case. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెంటెన్స్ కేస్. Lower case checked. Alt. లోయర్ కేస్ చెక్ అంటే ఆల్రెడీ లోయర్ కేస్ లో చెక్ చేసి ఉంది. అంటే లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్. అగైన్ డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Upper case checked. Alt A. అప్పర్ కేస్ కూడా చెక్ లో ఉంది. అంటే అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్ద లెటర్స్. Capitalize each word checked. Alt H7. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ చెక్ లో ఉంది ఆల్ట్ H7 తో. సో ప్రతి వర్డ్ కి ముందు ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ ఉంటుంది. Tiagle CH checked. Alt H7. టియాగల్ కూడా చెక్ లో ఉంది ఫ్రెండ్స్. Sentence case checked. Alt H7. సెంటెన్స్ కేస్ కూడా చెక్ లో ఉంది. సో ఇవన్నీ కూడా మనకు కేస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో Lower case. అయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. అలానే ఇప్పటి వరకు టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like the video, please click on like button and share with your friends via social networks. Please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thanks.